నెట్ బ్యాగులు ఉంటాయి కదా, ఈ నెట్ బ్యాగ్ వచ్చేసి 2 టిప్స్ అనేది షేర్ చేశాను అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి పెద్దగా ఉన్న నెట్ బ్యాగ్ అనేది తీసుకోవాలి. ఇందులో మనము వేరుశనగ గుళ్ళు వేయించిన తర్వాత పొట్టు తీస్తాం కదా, ఆ పొట్టు తీసినప్పుడు మనం ఇలా ఇసిరినట్లుగా చేసామనుకోండి, ఆ పైన ఉన్న తొక్కు అంతా సరే కింద పడిపోయి ఇలా స్ప్రెడ్ అయిపోయి ఇల్లంతా పడిపోతుంది కదా. అలాంటి టైంలో అంటే ఈ నెట్ బ్యాగ్లో మనం వేయించిన వేరుశనగ గుళ్ళని వేసుకున్న తర్వాత లోపలికి పెట్టేసి ఇలా మనము పిసికినట్లుగా చేసేసామనుకోండి, చక్కగా పొట్టుతో సపరేట్ అయిపోతుంది కదా. ఇలా మొత్తం గుళ్ళకి పొట్టు తీసిన తర్వాత బ్యాగ్ని ఒకసారి ఇదిరించినట్లుగా చేసామనుకోండి, ఆ వేరుశనగ గుళ్ళకున్న పొట్టు అనేది ప్లేట్ బయట కూడా పడిపోకుండా చక్కగా ప్లేట్ లోపల మాత్రమే ఉంటుంది. కాస్త కూస్తో ఉన్నట్లయితే ఆ నెట్ బ్యాగులు అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పని అన్నది ఎక్కువ లేకుండా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి మరొక నెట్ బ్యాగ్ లోపల మనం యూజ్ చేసుకునే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ని లోపల పెట్టేసి సోప్ అనేది టైట్గా ఉండేలాగా నెట్ బ్యాగ్ని పట్టేసుకొని అక్కడ రబ్బర్ బ్యాండ్తో ఇలా ముడిలాగా వేసుకోవాలన్నమాట. 4-5 సార్లు వేసుకుంటే సోప్ అనేది అలా లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న నెట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగ సోప్ని నెట్ బ్యాగ్ లోపల పెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కదా, అంటే ల్యాబరేటరీ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి ఈ సబ్బు అనేది పొరపాటున జారిపోయి స్నానం చేసేటప్పుడు లోపల అంటే ల్యాబరేటరీ లోపల పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలాంటి టైంలో ఇలా నెట్ బ్యాగ్ పెట్టడం వల్ల మనకి గ్రిప్ అయితే ఉంటుంది, అంటే సోప్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట నెట్ బ్యాగ్ ఉండటం వల్ల.